నమస్కారం ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. వంశీ అరెస్టులో లా అండ్ ఆర్డర్ పాటించలేదు జగన్. పోలీసులు అకారణంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మంచు మనోజ్. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 సీఎం రేవంత్. బసవ తారకం ఆసుపత్రిలో CUSA పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే వల్లభనేని వంశీ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైల్లో ములాఖత్లో వంశీని కలిశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. వంశీ అరెస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం లేదని, తప్పుడు కేసులు పెట్టి వంశీని ఇరికించారంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ నడుస్తుందని ఆరోపించారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు, నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అడ్డం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో, తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి, జడ్జి గారు జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో
పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారాపేట పోలీస్ స్టేషన్కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కడమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు. మనోజ్ మాట్లాడుతాను సార్. మనోజ్ మంచు. ఒక అరగంట ముందు వరకు బాగున్నాను, ఒక గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకు నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళందరూ బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్. అంతా ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పుంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్ గా ఉండి పీస్ఫుల్ గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్ గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు వచ్చింది ఏంది సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్ లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్ గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాండ్ దగ్గర. ఆగిపోయాడు. సరే ఇల్లుంటారా వెయిట్ చేస్తానని చెప్పి అడిగితే రెండెందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుపుకొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు. కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకుని లాగుతారు రోడ్డు. అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం, మీ కారణాన్ని వస్తుందని చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకుని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకుని లాగేయచ్చు అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. రండి, నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి. మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్. పోలీస్ కాకి జ్యూరిస్డిక్షన్ లోనే ఉంది కదా. మీరు ఎస్ఎల్సీఏ మాట్లాడుకుంటారు కదా సార్. అదే మీరు చెప్పండి, మరి మీరు చెప్పండి వెళ్తాను. వెళ్ళినా నా ఇల్లు ఉంది లోపల, వెళ్ళినా ఇల్లు పడుకున్నా నా ఇంట్లో. రిసార్ట్ వద్దు, నా ఇంటికి వెళ్తాను. మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను, నా క్యాంపస్ లోపలికి. అవును, నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేశారు. ఏడకి పోను, మీ ఇంటికి రానా? మీ తమ్ముడుగా వస్తానండి హ్యాపీగా. బట్ అది కాదు కదండి. హౌ కెన్ ఐ కమ్ ఇన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి. నేను మర్యాదతోనే చెప్పాను. ఏడగలను, మీరంటే ఎవరింటికి వెళ్ళాలని అంటున్నాను నేను సార్. హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్, అది కాదు. హ్యాపీగా వస్తాను, నేను ప్రేమతోనే వస్తాను, అది కాదు. బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని మీరు బయట ఒక చోట రిసార్ట్ లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు, ఎవరికి నాకు ఆశ్రయం వద్దని చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే, మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చినోడు ఏం ఫీల్ అవుతాడు సార్? ఓకే సార్, నేను రెస్ట్ తీసుకుని సెల్ ఓపెన్ చేయమని సార్. పడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, నేను వెళ్ళను సార్. నన్ను లేపారు కదా, వచ్చారు కదా. ఓకే, నేను ఇక్కడే ఉంటాను సార్. మీరు పొద్దున్న రండి, వెయిట్ చేస్తాను. ఎస్ఐ గారిని రమ్మన్నాను. నా చెయ్యి పట్టుకుని ఆయన్ని ఎస్ఐ గారిని ఇద్దరు రమ్మనండి సార్. నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు. కాబట్టి రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సార్. సినిమా రంగంలోని తెలుగు అమ్మాయిలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు.
ఇటీవల ఓ సినిమా వేడుకలో తెలుగు అమ్మాయిల గురించి తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాల్లో తెలుగు అమ్మాయిలకే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్లో సుమారు 25 మంది తెలుగు అమ్మాయిలను తీసుకోనున్నట్లు SKN ప్రకటించారు. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను ఇటీవల డ్రాగన్ ఆడియో ఫంక్షన్ జరిగితే ప్రీ రిలీజ్ ఫంక్షన్, దాంట్లో సరదాగా ఒక తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అనే యూట్యూబ్లో కొన్ని వెబ్సైట్లో తెలుగు అమ్మాయిలతో ఇక పని చేయను అన్న SKN, తెలుగు అమ్మాయిలతో ఇబ్బంది ఉంటున్నాయన్న SKN అనే విధంగా ఇదవుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలు నేను ఒకరిని. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జావల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత, వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం, వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక, ఇంకొక కొత్త అమ్మాయి, ఇలా ఒక 8-9 మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు. అలాగే ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఈ మధ్య ఇనయ్య, ఇలా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక 4 అంటే 12-13 అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది 80% తెలుగు అమ్మాయిలు. సో నేను టార్గెట్ పెట్టుకున్నా. నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 25 మంది అమ్మాయిలు, వాళ్ళు వేరే ఫీల్డ్, హీరోయిన్గా, రైటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని. అంటే మనం పరిచయం చేసిన వాళ్ళందరూ టాప్కి వెళ్ళిపోరు, అందరూ బాటం వెళ్ళిపోరు. బట్ మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్. సో ఇప్పుడు నా నెక్స్ట్ 3 సినిమాలు తెలుగు అమ్మాయిలే. అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి, రైటర్ కూడా తెలుగు అమ్మాయి. సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను. సో ఏదో ఒక ఫన్ బాంటర్లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా వద్దేయద్దు, దాన్ని స్ప్రెడ్ చేయద్దు అనేది నా కోరిక. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఇదో ఇవ్వలేదు. ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్లా తీసుకున్న తప్ప దాన్ని ఒక స్టేట్మెంట్లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు. ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు, చేయబోయే సినిమాల్లో కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అమ్మాయిలకే. సో దీంట్లో ఇక ఎటువంటి ప్రచారానికి తావేవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ CUSA వైద్య పరికరం మెదడు కాలేయంలో వచ్చే చిన్న కణితుల శస్త్రచికిత్స కోసం ఉపయోగపడుతుందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఎక్విప్మెంట్ CUSAను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి సేవలను గుర్తించి సంస్కృతి శిఖర ట్రస్ట్ ఈ పరికరాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల 4వ తరం రోబోటిక్ సర్జికల్ సిస్టమ్, కొత్త పీడియాట్రిక్ వార్డు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. సర్జికల్ ఆస్పిరేటర్ ఎక్విప్మెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది సంస్కృతి శిఖర్ సంచలిత ట్రస్ట్ వారి సౌజన్యంతో మొత్తం 72 లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి, మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయ్ గారికి, ట్రెజరర్ అండ్ బోర్డు మెంబర్ మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున, మా ఆసుపత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనం ఈ రోబోటిక్ సర్జరీ 4th జనరేషన్, అంతకుముందు 3rd జనరేషన్ ఉండేది, తర్వాత 4th జనరేషన్ మనం సుమారుగా 10 కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు ద్వారా ఆసుపత్రిని అప్డేట్ చేసుకుంటూ అటు రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా మనం కొనగానే 4th జనరేషన్, అలాగే ప్రాస్టాక్టమీ లేకపోతే నెఫ్రాక్టమీ, ఇవన్నీ కూడా మనం వెంటనే వాటికి వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది. పరికరం చెప్పాను, మెదడు మరియు కాలేయ శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా ట్యూమర్ కణితులను మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా. ఈ సంస్కృతి శిఖర సంచలిత ట్రస్ట్ సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు.
వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు బహుకరించిన ఈ పరికరం ఎంతోమంది రోగులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను, ఎంతో సంతోషిస్తూ. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం పోలీస్ విభాగం దేశంలోనే నంబర్ 1గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో మంగళవారం నిర్వహించిన షీల్డ్ 2025 సదస్సులో ఆయన మాట్లాడారు. మా పోలీసు అధికారులు ప్రత్యేకంగా శ్రమించి నిరంతర కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని, ఈరోజు దేశంలోని సైబర్ నేరాలను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం ముందు భాగాన నిలబడిందన్నారు. సీఎం వ్యాఖ్యానించారు. ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. కానీ ఇది యాదగిరి మండలంలో మైనర్ సాయమ్మ, శ్యామమ్మపై జరిగిన అత్యాచారం, హత్యలకు బాధ్యులైన వారిని శిక్షించాలని బీడబుడుగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ మంగళవారం డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేటు వద్ద నిరసన చేసి దిశ, నిర్భయ చట్టాలు బుడగ జంగాల మహిళలకు వర్తించవా అని ప్రశ్నించారు. వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధ్యులకు శిక్ష, కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ పేర్కొన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వందు మొదటి రాజధాని అయినటువంటి కర్నూలు నడిబొడ్డున ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా కర్ణాటక రాష్ట్రం నందు యాదగిరి మండలము ఇందిరానగర్ నందు బేడ బుడగ సంఘం మహిళలు తమ జీవనాధారం కొరకు 2 మహిళలు, ఒక మైనరు, ఒక మేజర్ మహిళలు దినవారీ చర్య భాగంగా మన పేపర్లు అవి ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. అందులో భాగంగానే మన 2 రోజుల కిందట వారి జీవనాధారం కొరకు పోయినట్టు వారిని అక్కడ ఉన్న 6 మంది దుర్మార్గులు వాళ్ళని అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేయడం జరిగింది. ఇక అక్కడ కర్ణాటక నందు ఇది మిస్సింగ్ కేసుగా నమోదైనట్టు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంజలి గారు, లీడర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. దీన్ని తదుపరి ఆ ఫోన్ ట్యాపింగ్ అది ఏర్పాటు చేస్తే హంతకులు ఒకరు దొరికినట్టుగా మాకు సమాచారం అందింది. కాబట్టి 6 మంది అత్యాచారం చేసి హత్య చేయబడితే నేటి వరకు కూడా జాతీయ కమిషన్, ఎస్సీ జాతీయ కమిషన్, అదేవిధంగా సభ్యులు అక్కడ పరామర్శించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తక్షణమే ఆ దోషులను శిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నేటి వరకు కూడా కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, కర్ణాటక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 20 లక్షల రూపాయలు, అదేవిధంగా కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బేడబుడుగ సంక్షేమ సంఘటన డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఇక తెలంగాణ అయితేనేమి, ఇక కర్ణాటక అయితేనేమి బేడబుడుగ మహిళలు జీవన ఆధారం కొరకు తమ పొట్ట కుట్టి గురించి పాత బట్టల వ్యాపారాలు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అయితేనేమి, బిందెల వ్యాపారాలు అయితేనేమి, వివిధ వృత్తుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవన ఆధారం గడుపుతూ ఉంటారు. నేటి వరకు ఎంత సమాజం ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. కానీ ఎక్కడ చూసినా బుడగ సంఘాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించలేకపోవడం వల్లే మా వాళ్ళు పాత వృత్తిలైనటువంటి ఆ వృత్తుల ద్వారా పోవడం వల్ల అడవిల ప్రాంతాలలో అక్కడ ఒంటరిగా పోతున్న మహిళల పైన దుర్మార్గులు, కామాంధులు నిఘా కాయిసి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మన టేకు లక్ష్మి తెలంగాణలో చూసాం. అదేవిధంగా కర్నూలు నందు మన ఓలగుంద, అదేవిధంగా యమునూరు, అదేవిధంగా లక్ష్మాపురము, అదే కర్నూలు మిస్సింగ్ కేసులు అయినాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయి. మా మృదంగం మీద దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ కేసులు నేటి వరకు కూడా ఎలాంటి శిక్ష పడకపోవడం వల్లే మా యొక్క బుడగ సంఘాలకు సక్రమైన రక్షణ కల్పించలేక, కఠినంగా ఎవరు ఎన్నికలేకపోవడం వల్లే మీద ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో బుడగంగాల పైన సక్రమైన చట్టాలు పనిచేయకపోవడం వల్లే మా వాళ్ళకి నిరంతరం ఏదో ఒక మూలంలో బుడగంగల మహిళల పైన బుడగంగల పైన అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు పాలకులు చేసేవాళ్ళు కొమ్ముకు నీరు ఎక్కించిన వరకు దాన్ని ఎలాంటి అరికట్టలు లేకపోతున్నారని చెప్పి ఆదతో తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశపు పుట్టిన పౌరులమే మేము కూడా ఈ వారసులము, ఈ భారతదేశ వారసులం, మేము మూల వారసులము, సంచార జీవనంతో గడిపాము. మా కులానికి రక్షణ చేసే పాలకులు లేరా ఓ దేవుడా అని చెప్పి చింతిస్తున్నాం.
కాబట్టి నేటికైనా సరే పాలకులారా దయచేసి బుడదంగల మహిళలు వాళ్ళ జీవనాధారం గురించి వచ్చిన ఇలాంటి మరి హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఉరిశిక్షే విధంగా పడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో జరిగిన మహిళ పైన నిర్భయ చట్టం వస్తుంది, అదేవిధంగా హైదరాబాద్లో శ్రీరెడ్డి మీద జరిగిన దాని మీద ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేస్తాం. కానీ బుడదంగల మహిళల పైన ఇంతమంది 6 మంది కామందులు అత్యాచారం చేసి హత్య చేసేబట్టి దాన్ని ఇంతవరకు కూడా నేషనల్ వారిగా రాకుండా మానవవాదులు కూడా దాన్ని అరికట్టలేని విధానంలో ఉందంటే ఎందుకు బతుకుతున్నాం ఈ సమాజంలో? మేము మనుషులం కాదా? మా మహిళలకు అన్యాయం జరిగితే, మా పైన దాడులు జరిగితే ఈ చట్టాలు ఈ పాలకులు సమాన పరిపాలన చేయలేరా అనే ఇచ్చిస్తూ ఈ బాధతో ఈ భారతదేశంలో ఎందుకు పుట్టామని విధానంలో ఉంటుంది. కాబట్టి ఆలోచించండి, సమానంగా చట్టాలు పనిచేసే విధంగా ఉండాలంటే కఠినంగా మహిళల పైన ఎక్కడ దాడులు జరిగినా అత్యాచారం చేసినా కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయ సంఘ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. వినుకొండ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ, టీచర్లను బ్రాందీ షాపుల వద్ద పని చేయిస్తున్నప్పుడు లక్ష్మణరావు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి లక్ష్మణరావుని ప్రశ్నిస్తున్నా. మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టీచర్ని నాయకుల్ని మేము తప్పుడు కేసులు పెట్టినప్పుడు, టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర పనిచేయించినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? అట్లాగే ఎన్జిఓ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం ఏదిస్తూ ఉంటే మీరు ఆ రోజు జగన్ ఎందుకు ప్రశ్నించలేదు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పండి. ఏ రోజన్నా టీచర్ల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్య కానీ, నిరుద్యోగుల సమస్య కానీ ఏ రోజైనా మాట్లాడా లక్ష్మణరావు? ఎందుకు మాట్లాడలేదు? దీనికి సమాధానం ఏం చెప్తాడు లక్ష్మణరావు? కాబట్టి ఈరోజు లక్ష్మణరావు పూర్తిగా ఆ రోజు వైఫల్యం చెందాడు. ఒక ఎమ్మెల్సీగా పోరాడాల్సిన చేయాల్సిన టైంలో వైసీపీ ప్రభుత్వానికి ఒక తొత్తుగా మారాడు, ఒక పావులా తయారాడు. ఆ విధంగా నిన్ను నమ్మి గెలిపిస్తే లక్ష్మణరావు వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారతాడా? పోరాడి నిరుద్యోగులకు అండగా ఉండాల్సి, ఉద్యోగులకు అండగా ఉండాల్సింది పోయి నిన్ను గెలిపించడం నట్టేట ముంచాడు లక్ష్మణరావు. అందుకే ఈరోజు ప్రజల ముందు, ఓటర్ల ముందు ముఖం చూపించలేకపోతున్నాడు లక్ష్మణరావు. టీచర్ల ముందు ముఖం చూపించలేకపోతున్నాడు లక్ష్మణరావు. ఇంక ఏ విధంగా గెలుస్తాడు లక్ష్మణరావు? ఈరోజు ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజార్టీతో నిరుద్యోగుల ఓట్లతోటి, గ్రాడ్యుయేట్ల ఓట్లతోటి, టీచర్స్ ఎన్జిఓల ఓట్లతోటి, ఎంప్లాయీస్ ఓట్లతో భారీగా మెజార్టీతో గెలవబోతున్నాడు. దీనికి ప్రజలు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రాజమహేంద్రవరం గుయిలైన్ బారో సిండ్రమ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు జీపీఎస్కు ముందస్తు జాగ్రత్త చర్యలపై వైద్యులతో చర్చించారు. చూసొచ్చింది ఇక్కడ మేము ఇది ఒక ఐసోలేషన్ మన సేఫర్ సైడ్ బేసిస్ టెస్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్. వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లెటర్ అమ్మాయికి అవుట్లోకి తీసుకెళ్తే మంచి బార్ సిండ్రోమ్ జీబీఎస్ ఏదైతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రాష్ట్రంలో వ్యాపిస్తూ ఉంది. సుమారు 16 కేసులు కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఆ సిమ్టమ్స్తో వచ్చిన వారు ఆ 16 మంది జీపీఎస్ఆ కాదా అన్నది టెస్టింగ్ పంపించి నిర్ధారించాల్సిన అవసరం ఉంది. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కూడా 2 రావడం, కాకినాడకి పంపించారు, టెస్టింగ్ కూడా చేయిస్తూ ఉన్నారు.
ప్రధానంగా ఇది చాలా అరుదైన తీవ్రమైన నాడి సంబంధించిన రుగ్మత. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్వతహాగా ఒక వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి ఫీవర్ ఎపిసోడ్స్ తోటి తర్వాత ఒక లోవర్ బాడీ ప్యారలైజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ప్రజలు అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే తక్షణమే హాస్పిటల్ని సంప్రదించాలి. జీజీహెచ్ హాస్పిటల్ ఇప్పుడే పర్యవేక్షించాం, సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడాం, డాక్టర్స్తో కూడా చర్చించాం. ఒక ఐసోలేషన్ రూమ్ తయారు చేయమని, ఒక 2 బెడ్ ఐసోలేషన్ రూమ్ అది కూడా తయారై ఉంది. అలాగే ఇది వచ్చిన తర్వాత మజిల్ వీక్నెస్ రావడం, నీరసం ఇవన్నీ కూడా ఉంటాయి. తక్షణమే తెలియచేసినట్లయితే టెస్టింగ్, ప్రస్తుతం కాకినాడలో ఉంది టెస్టింగ్ సెంటర్. కాకినాడలో టెస్టింగ్ శాంపుల్స్ తీసి పంపించి అక్కడి నుంచి నిర్ధారించబడిన తర్వాత ఇనీషియల్గా స్టెరాయిడ్స్ వాడతారు. స్వతహాగా స్టెరాయిడ్స్ వాడడంతోటే అది క్యూర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. స్టెరాయిడ్స్కి కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీ ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఐబీ ఇంజెక్షన్స్ కూడా 5 రోజులు రోజుకు ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి. స్వతహాగా బహిరంగ మార్కెట్లో ఒక ఇంజెక్షన్ వచ్చి 20,000 25,000 ఉన్నారు. ఆ ఇంజెక్షన్స్ కూడా కావాల్సినంత స్టాక్ ఇప్పుడు హాస్పిటల్లో పెట్టుకొని ఉంచుకున్నారు. ముందే ఏదైనా కాని పరిస్థితి వస్తే ఆ ట్రీట్ చేయడానికి కావాల్సిన స్టాక్ పెట్టుకొని అప్రమత్తంగా ఉండడం జరిగింది. ప్రజలను కోరేది ఒకటే, ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరిని అంటువ్యాధి కింద వెళ్ళే పరిస్థితి ఏమీ లేదు. కాబట్టి ప్రజలు జాగ్రత్తతో పాటు మీకు ఏదైనా ఈ లక్షణాలు కనబడితే నిర్లక్ష్యం చేయకుండా ఏదో సీజనల్ ఇన్ఫెక్షనే అలా వచ్చి పోతుంది కదా అని చెప్పి మీకు మీరు సొంత మెడికేషన్ చేసుకోకుండా తక్షణమే జీజీహెచ్ హాస్పిటల్ సంప్రదించండి. ఐసోలేషన్ రూమ్స్ పెట్టాం, ఇక్కడ డాక్టర్స్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. వెంటనే టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్లో ఏది లేకపోతే సంతోషం, ఒకవేళ నిర్ధారించబడితే కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టెరాయిడ్స్ వాడతారు, స్టెరాయిడ్స్ కూడా రెస్పాండ్ కాకపోతే ఐబీ ద్వారా ఇంజెక్ట్ చేసి ట్రీట్ చేస్తారు. ఇది క్యూరబుల్ డిసీజే. కానీ మీరు నిర్లక్ష్యం చేసి ఒక 4-5 వారాలు అయిన తర్వాత వస్తే ప్రాణానికి హాని అయితే జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్డీఏ కూటమిగా మేమైతే తగు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. డాక్టర్స్తో చర్చించాం, కావాల్సిన ఇంజెక్షన్స్ ఉన్నాయి, స్టెరాయిడ్స్ కూడా కావాల్సినవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కూడా పెట్టుకొని ఉంచుకోమన్నాం, ఎందుకంటే ఇవి కూడా చెప్పి రావు కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ కూడా ఎన్డీఏ కూటమిగా తీసుకున్నాం. ప్రత్యక్షంగా నేనే వచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా తప్పదు కాబట్టి వచ్చి నేనే నా కళ్ళతో కూడా చూశాను ఐసోలేషన్ రూమ్ ఎలా ఉంది, మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయా లేదా అని. అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాయి. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండి అవగాహన చేసుకోవాలన్నది మీ శాసనసభ్యుడిగా మీ అందరికీ కోరేది. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.